Mr. Simpson, Sri Jayachandra Reddy garu, Sucharita Reddy garu, Shetty garu, సోదరి మండలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. దూరం తీరాల్లో చాలామంది మన వాళ్ళందరూ చేరి నన్ను పిలిచినప్పుడు, ఇంతమంది ఒక్కసారి నన్ను గౌరవించినప్పుడు నాకు ఎంతో ఆనందం కలిగింది. ఆ స్వీట్ మెమరీస్ అన్నీ నాలో అలాగే ఉండిపోయాయి. ఈలోగానే నట జీవితంలో కథానాయకుడిగా 50 సంవత్సరాలు ముగియడం, 70 సంవత్సరాలు పూర్తి కావడం, దీన్ని పురస్కరించుకొని ఈరోజు ఇంతమంది ఇక్కడ చేరి ఇలా నన్ను గౌరవిస్తుంటే కాస్త గౌరవిస్తారని తెలిసే వచ్చాను, కానీ కాస్త ఇబ్బందిగా. ఎందుచేతంటే పెద్దవాళ్ళు పెళ్లి చేస్తారని తెలిసి పిల్లలు లోపల గుబులుగా సంతోషంగా హాయిగా ఏవో తీయని ఊహలతో వెలుగుతారు, కానీ పెళ్లి చేసేటప్పుడు మాత్రం కాస్త సిగ్గుపడతారు, సహజం. మరి నాకు కూడా 70 సంవత్సరాలు వచ్చినా ఇంకా సిగ్గు పోలేదు, ఇంకా సిగ్గుగానే ఉంది. నాకు తెలుసు మీరందరూ నన్ను గౌరవిస్తారని, పొగుడుతారని, ఉన్నవి లేనివి ఎక్కువ చెప్పి చేస్తారని. అయినా కూడా సహజ మర్యాదగా ఒకరిని మనం గౌరవించేటప్పుడు ఉన్నదానికంటే ఎక్కువ చెబుతాం, లోపాలు చెప్పం. అది ధర్మం, న్యాయం. ఇందాక అప్పారావు గారు పాడుతూ వనమాలి అని పాట పాడుతూ, పెన్నారాయణలో వనమాలి అని పాట పాడుతూ ఇక్కడ సముద్రం లేదు అన్నారు. సముద్రం ఎక్కడైనా అభిమాన సముద్రం, ప్రేమ సముద్రం ఎక్కడుందో అక్కడ నేను ఉన్నాను కాబట్టి సముద్రం లేకపోవడం ఏంటి? మీరందరూ సముద్రమే. సరే, గోపికలు అవి ఇవి అని కూడా చమత్కరించారనుకోండి ఆ పాటలో. ఆ మాట నేను అనడం ధర్మం కాదు, న్యాయం. అయితే మగవారికి కోపం రాకుండా ఉంటే మరి నన్ను ఎక్కువగా పోషించింది ఆడవారని నేను నమ్మడంలో ఆశ్చర్యం లేదు, నేను చెప్పినా ఆశ్చర్యపడను. చారిటీ షుడ్ స్టార్ట్ ఎట్ హోమ్ అని ముందు ఆడవారి అభిమానం సంపాదిస్తే భోజనానికి లోపం లేదు. అలాగే ప్రేమాభిమానాలకు కూడా లోపం ఉంది. మగవారైతే ఏమవుతుందంటే కాస్త వ్యాపార రకంగా బయట తిరుగుతారు కాబట్టి కొంచెం అభిరుచులు మారుతూ ఉంటాయి. ఆడవారు కనుక ఒకరిని అభిమానిస్తే, ఉదాహరణకు అంజలిదేవి గారిని, భానుమతి గారిని ఇలాంటి మహా నటీమణిని అభిమానించినప్పుడు తర్వాత వచ్చేవారిని ఎవరు జయసుధ, జయప్రద, శ్రీదేవి ఇలా ఆ వయసు మారుతున్న కొద్దీ మార్పు వస్తుంటుంది. మనం లైకింగ్ని చేంజ్ చేసేస్తాం. కానీ ఆడవారు ఉంటే మాత్రం అప్పుడు రామారావు గారు, నాగేశ్వరరావు గారు వారే మా నటులోనే అక్కడే కూర్చుంటారు, చస్తే కదలతారు. దిస్ ఇస్ రియల్. లేకపోతే 70 సంవత్సరాలు వచ్చిన వాడి నన్ను కాలేజీ గుల్లోలాగా డ్యాన్స్ చేస్తుంటే చూస్తారా? ఆడవాళ్ళు అభిమానిస్తే తప్పితే ఇది జరిగే పని. ఒకవేళ భర్త గారు మమ్మల్ని అభిమానించడం లేదు, ఐ డోంట్ లైక్ హిమ్, ఈజ్ అ ఓల్డ్ మ్యాన్ అన్నారు అనుకోండి, ఆ రోజు ఉప్పు కర్మ తప్పకుండా తక్కువ. మిమ్మల్ని ఉప్పేయడానికి, మిమ్మల్ని మెచ్చుకోవడానికి మాట్లాడుతున్న మాటలు కావివి. నేను చాలా అదృష్టవంతుడు. నటులు మాణిక్యాలు చాలా ఉన్నాయి దేశంలో. మాణిక్యాలు, డైమండ్స్ చాలా ఉన్నాయి. ఆ ఒగ్గులో కలిసి ఎక్కడో ఉంటాయి, కొన్ని బయటికి రావు. మరి ఈ మాణిక్యం బయటపడబట్టి నాకు అనిపిస్తుంది, నేను నాటకాల్లో వేషం వేసి ఉండకపోతే తెనాలిలో నాటకం ఆడి గుడివాడ వెళుతూ ఘంటసాల బలరామయ్య గారు ఆ
బెజవాడ స్టేషన్లో నన్ను చూచి ఉండకపోతే, ఆయన రాముడు వేషం నాకిచ్చి నలుగురు చూచేట్టు నన్ను చేసి ఉండకపోతే, తర్వాత నిర్మాతలు, మదర్ ఇండస్ట్రీ అంటాం, నిర్మాతలందరూ లైలా మజ్నూకి నాగేశ్వరరావు పనికొస్తాడా అంటే, ఏమో పనికొస్తాడో లేదో మాకు అభిమానం అందు పెడుతున్నామని ఆ రామకృష్ణరావు గారు, భానుమతి గారు నన్ను పెట్టి ఉండకపోతే, బాలరాజు లాంటి చిత్రంలో నేను నటించి ఉండకపోతే, దేవదాసు లాంటి చిత్రం, విప్పనారాయణ లాంటి చిత్రం, మోగమనసులు లాంటి చిత్రం, ప్రేమనగర్ లాంటి చిత్రం, తిరుమాభిషేకం లాంటి చిత్రం, ఇటువంటి చిత్రాలు నటించి ఉండకపోతే నేను, మమ్మల్ని మీరు పిలిచేవారా? ఈరోజు నేను ఈ పట్టణంలో ఉండేవాడినా, మీ ముందు మాట్లాడుతూ ఉండేవాడిని అని ఒక్కసారి ఆలోచించుకుంటే, రామాపురంలో ఆహా చొచ్చో అంటే ఎడ్లబట్టి తోలుతూ ఉండేవాడిని అనే సమాధానం నాకు వస్తుంది. అటువంటి స్థితిలో చదువుకోవడానికి డబ్బు లేక, పూర్తిగా మన ఇష్టం వచ్చేట్టు తినడానికి తిండి లేక, అటువంటి కుటుంబంలో పుట్టిన నా పుట్టి వాడికి ఈ రోజున మాంచెస్టర్లో ఈ రోజున నా 70వ సంవత్సరంలో 50 సంవత్సరాలు నటించినందుకు ఇక్కడ నన్ను గౌరవిస్తున్నారంటే నేను మరి ఎంత అదృష్టవంతుడు అనుకోవాలి అని అనిపిస్తుంది. ఇప్పుడు డాక్టర్ వివేకానంద నాకు మొదటి నుంచి తెలుసు, చక్కటి క్రియేటివ్ మ్యాన్. మొన్న కిందసారి వెబ్కాస్టర్లో కూడా ఆయన ఎంటర్టైన్మెంట్స్, ఆయన క్రియేట్ చేసిన ఎంటర్టైన్మెంట్ ఎంతో చాలా బాగుంది. ఇవాళ కూడా ఎంతో నావెల్గా పద్ధతి ఏదో చక్కగా పెట్టుకున్నారు, చాలా బాగుంది, ఆర్టిస్టిక్గా ఉంది. ఆయన మాట్లాడే తీరు కూడా చాలా హాస్యం కలిపి మేడవించి ఉంటుంది ఎప్పుడు కూడా. ఎన్నో విషయాలు చెప్పారు, నాకు ఆనందంగా ఉంది. అయితే ఒక్క నటుడు, ఒక సింగర్, ఒక రాజకీయ నాయకుడు, ఒక డాన్సర్, వాళ్ళు ఎంతో ఎమినెంట్ పీపుల్ అయినంత మాత్రాన ప్రజలు గౌరవిస్తారు అనుకునే నిర్ణయానికి నేను ఇప్పుడు రాలేదు. అదే కారణమైతే నాకంటే తెలివితేటలు ఉన్నవాళ్ళు, అభినయ కౌశలం ఉన్నవాళ్ళు, పాపులర్ పీపుల్ ఈ ప్రపంచంలో, ఈ దేశంలో, ఆంధ్రదేశంలో చాలా మంది ఉన్నారు. కానీ నన్నే ఎందుకు గౌరవిస్తున్నారు అని మనం ఆలోచించుకున్నప్పుడు ఇట్స్ రిఫ్లెక్స్ యాక్షన్, అవినాభావ సంబంధం ఉంది దానికి దీనికి. మీరు నన్ను నటుడిగానే కాకుండా ఒక మనిషిగా కూడా గుర్తించారు అనే నమ్మకం నాకు ఉండబట్టే ఈ మాటలు నేను మీతో మాట్లాడుతున్నాను. ప్రతిదీ సులభముగా సాధ్యపడదులేము, మిర్జా గాలిబ్ అంటాడు ఒక చోట, ప్రతిదీ సులభముగా సాధ్యపడదులేము, నరుడౌట ఎంత దుష్కరము సుమ్ము అని. మానవుడు అనేక విషయాలకు గురవుతాడు. ప్రతిదీ అనుకున్నది సాధించడం చాలా కష్టం అవుతుంది. మనం ప్రతిదీ అనుకున్నది సాధించడం ఎంత కష్టం అవుతుందో ప్రతి వాళ్లకు మనిషి నిజమైన మనిషి కావడం అంతే కష్టం అవుతుంది. నాకు సినిమా చాలా నేర్పింది. సినిమా చాలా చెడ్డది, చెడగొట్టుందని చాలా మంది అంటారు, నాకు చాలా నేర్పింది. ఉదాహరణకు దేవదాసు ఉందనుకోండి, తాగేవాడు చాలా మంది ఎక్కువ ఉన్నారు ప్రపంచంలో. తాగుడు చాలా చెడ్డది అని అనుకునేవాడు ఉన్నారు. దేవదాసు నన్ను చాలా మంది ఉత్తరాలు రాశారు, బాబు తాగి చాలా బాగా నటించావట, మరి తాగితే నరాలు దెబ్బతింటే త్వరగా ఇబ్బంది అవుతుంది, ఆరోగ్యం చెడిపోతుంది, అంత తాగదు బాబు, కొంచెంగా తీసుకో అని నాకు ఉత్తరాలు రాశాడు చాలా మంది. పాపం వారికి తెలియదు, తాగుడంటే నాకు అప్పటికి ఏమీ తెలియదు, దాని వాసన కూడా ఎరగదని వారికి ఎవరికి తెలియదు. మా అమ్మకి సినిమాల్లోకి వెళితే చెడిపోతారు మనుషులు, తాగుబోతులు అవుతారు, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారని వాళ్ళు వీళ్ళు అన్నారని మా అమ్మ నేను బయలుదేరుతుంటే, మే 6th బయలుదేరుతుంటే ఏడుస్తున్నప్పుడు, ఏమ్మా చిన్నప్పటి నుంచి నన్ను నీకు ఆడపిల్లలు లేరని నన్ను ఆడవేషాలు వేయించడం మొదలుపెట్టి ఎందుకు నువ్వు ఏడుస్తావు ఈరోజు సినిమాల్లోకి వెళ్ళడానికి నేను ప్రయత్నిస్తుంటే అంటే, కాదు నువ్వు తండ్రి లేని వాడివి, నువ్వు మరి సినిమాల్లో ఏవో అవలక్షణ గుణాలు చాలా ఉన్నాయంట, వాళ్ళు వీళ్ళు నన్ను ఎత్తిపడిస్తున్నారు, నేను చెడగొడుతున్నాను, మరి నేను తప్పు చేస్తున్నాను ఒప్పు చేస్తున్నానో నాకు తెలియదని గావురు ఏడుస్తుంటే నేను అప్పుడు ఒట్టు పెట్టాను, నువ్వు అనుకునే పనులు నేనేమి చేయను.